Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, గొప్ప ఆర్థికవేత్త, దేశ మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇక లేరు అనే వార్త దేశం యావత్తు కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఎన్నో ఆర్థిక సంస్కరణలకి మన్మోహన్ సింగ్ గారు ఆద్యుడండి. అసలు మన్మోహన్ సింగ్ గారు చనిపోయారంటే బాధపడే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. అసలు న్యూస్ చూసినప్పటి నుండి నాకు కూడా చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక మన్మోహన్ సింగ్ అసలు యాక్చువల్గా కాంగ్రెస్ అభిమానినే కాదండి. నేను చెప్పాలంటే నేను పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఇంకా ఏనాటికి కూడా నేను కాంగ్రెస్ అభిమానినే కాదు. కానీ కాంగ్రెస్లో నేనంటూ ఒక అభిమానించే ఒకే ఒక నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఒకరండి. మళ్ళీ పోతే పివి నరసింహారావు. అలాంటి గొప్ప నాయకుడు నిన్న డిసెంబర్ 26, 2024 అనారోగ్య సమస్యలతో కాలం చేశారండి. మరి మన్మోహన్ సింగ్ గారి గురించి తెలుసుకోవాలనుకుంటే మన్మోహన్ సింగ్ గారు వచ్చేసి పుట్టింది సెప్టెంబర్ 26, 1932లో ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్నటువంటి వెస్ట్ పంజాబ్, ఇది ఒకప్పుడు ఇండియా నుండి, ప్రస్తుతం మాత్రం పాకిస్తాన్లోని వెస్ట్ పంజాబ్లోని గహలో పుట్టాడండి. ఇతని తల్లిదండ్రులు అమృత్ కౌర్ అండ్ గుర్ముఖ్ సింగ్. మరి ఇతని ఎడ్యుకేషన్ అంతా కూడా, బాల్యం ఎడ్యుకేషన్ అంతా కూడా తని లోకల్గానే జరిగిందండి. తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్లో పెద్ద ఉన్నత విద్య కోసమై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో ట్రైపోస్ట్ చేశారు. ఆక్స్ఫర్డ్ నుంచి ఎంఏ డిఫిల్, ఇది 1962లో కంప్లీట్ చేశారండి. ఆనరీస్ కాసా నుంచి డీలిట్ చేశారండి. గొప్ప గొప్ప చదువులు చదివినటువంటి గొప్ప వ్యక్తి అండి. వ్యక్తిగా ఎంత ఉన్నతుడో ఇతని పరిపాలన కూడా అంతే ఉన్నతమైనది. మరి 1982 నుండి 1985 వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. 85 నుండి 87 వరకు ప్రణాళికా సంఘ డిప్యూటీ చైర్మన్గా పనిచేయడం జరిగిందండి. 1991 నుండి 96 మధ్యకాలంలో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న టైంలో భారతదేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇక్కడేనండి మన దేశానికి అభివృద్ధి బీజాలనేది పడింది ఇక్కడే. ఈరోజు మనం ఏదైతే అభివృద్ధి ఫలాలను తింటున్నామో వీటికి ఆద్యులే మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావులు అండి. ఇతని హయాంలోనే, మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే ఎన్నో రకాల సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు జరిగాయి. మొబైల్ రంగంలోనైతే ఏంటండి, ట్రాన్స్పోర్ట్ రంగంలోనైతేంది, వాణిజ్య రంగంలోనైతేంటి, ఎన్నో రంగాలలో ఆర్థికవేత్తగా చాలా సంస్కరణలు జరిగాయి. ఇవే సంస్కరణలు అతను ప్రధానమంత్రి అయిన తర్వాత 2004 నుండి 2014 వరకు కూడా కంటిన్యూ చేశాడు. మరి 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాలు, అంటే 2 పర్యాయాలు భారతదేశానికి ప్రధానిగా పనిచేశారండి. తను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే లైసెన్స్ రాజ్ కి చరమగీతం పాడాడో, వాణిజ్యాన్ని సులభతరం చేశాడో, అవే విధానాలని 2004 నుండి 2014 వరకు కూడా అవలంబించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇతని హయాంలో 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇదే 2005లో నారేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు మనము ప్రతి దానికి ఆధారమైనటువంటి ఆధార్ కార్డు కూడా ఇతని హయాంలోనే ప్రారంభమైందండి. ఇలా చెప్తూ పోతే ఎన్నో 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 సంస్కరణలకు ఆద్యుడు మన్మోహన్ సింగ్ గారండి. ఇలా ఎన్నో సంస్కరణలకి ఆద్యుడుగా ఉంటూ
చాలా సింపుల్ లైఫ్ అండి చెప్పాలంటే. అసలు ఎక్కువ ఆస్తిపాస్తులు లేనివాడు. అసలు ఈ రోజు వరకు కూడా చనిపోయి ఈ రోజు వరకు కూడా నాకు చెప్పాలంటే అతను తనకొచ్చే జీతంతోనే బతుకుతున్నవాడంటే మీరు అర్థం చేసుకోండి. అసలు కరప్షన్ మరొక అంటని ఏదైనా లీడర్ ఉన్నాడంటే ప్రస్తుత జనరేషన్‌లో అందులో టాప్ మోస్ట్ అండి ఇగ. టాప్ మోస్ట్‌లో ఉండే ఒకే ఒక లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది మన్మోహన్ సింగేనండి. సరే 2004 నుండి 2014 మధ్యలో అతని హయాంలో అతని మంత్రులది కరప్షన్ జరగొచ్చేమో, కానీ ఒక్క రూపాయి అతను తిన్నవాడు కాదండి. వాళ్ళు చేసిన అవినీతికి మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వము 2014లో పడిపోయింది, అది వేరే విషయం. కానీ చెప్పాలంటే 2004 నుండి 2014లో ఏదైతే సోనియా గాంధీ చేతిలో ఒక పప్పెట్లాగా ఉన్నారు అన్న వార్తల పొట్లో బాగా చక్కర కొట్టేది. రియల్గా చెప్పాలంటే ఆ 10 ఏళ్ల కాలంలో ఫుల్ పవర్స్ పీఎంగా మన్మోహన్ సింగ్ ఇచ్చుంటే మన దేశం ఇంకా ఎక్కడికో వెళ్ళేదన్న అభిప్రాయాలు చాలామందిలో వ్యక్తమయ్యాయండి. ఇప్పటికీ అదే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఇంకా చెప్పాలి అంటే మన్మోహన్ సింగ్ గారు సాధారణ జీవితం గడపడమే కాకుండా అతని లైఫ్ స్టైల్ కూడా ఎంతోమందికి ఆదర్శమండి. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేరు. కానీ మనం ఎంత బాధలో ఉన్నా అతని సంస్కరణలే అతని సంస్కరణ రూపంలో మన ముందు ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. మన్మోహన్ సింగ్ మరణము వార్త విని నేను కూడా చాలా దిగ్భ్రాంతికి గురైనానండి. మన్మోహన్ సింగ్ మరణించిన దానికి సంతాపంగా నేను కూడా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మరి ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయినందుకు నాకు కూడా చాలా బాధగా ఉందండి. మరి ఏదైతే మన్మోహన్ సింగ్ ఏదైతే ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారో వాటిని ఇప్పటి తరం ఆర్థికవేత్తలు ప్రభుత్వాలు ఫాలో అవుతే దేశం మున్ముందు ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందండి. తన హయాంలో అమెరికాతో అణు ఒప్పందం చేసుకొని సంచలనాలకి కూడా తెర తీసినటువంటి గొప్ప వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారండి. ఏది ఏమైనా ఈరోజు మన్మోహన్ సింగ్ మన మధ్యలో లేకపోవడం చాలా దుఃఖకరమైన బాధాకరమైన విషయము. ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో మీకు నేను వీడియోలను అప్లోడ్ చేస్తుంటానండి. మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు దినేష్ గంగసాని.